వెల్కమ్ బ్యాక్ టు జూమ్. మీకు ఇంకో డిస్క్లైమర్ ఉంది. ఈ వీడియో మధ్యలో మీ బ్లడ్ బాయిల్ అయిపోయే వీడియో ఒకటి ప్లే అవుతుంది. సో ముందుగానే మీ మైండ్ ని ప్రిపేర్డ్ గా ఉంచుకోండి. అందుకే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక ఈగ ఉంటుంది. అది రాజమౌళి ఈగ అనుకోకండి. మన ఇంటి దగ్గర పెంట మీద వాలే మామూలు ఈగ. చెత్త మీద వాళ్తుంది, కాకి రెట్ట మీద వాళ్తుంది, చనిపోయిన జంతువుల మీద వాళ్తుంది. ఆ తర్వాత అదే కాళ్లతో మీరు తినే అరటిపండు మీద, ఆపిల్ మీద, లేక డైరెక్ట్ గా మీ భోజనం మీద వాళ్ళని ఆశ్చర్యపోకర్లేదు. సో ఆ ఈగతో ప్రాబ్లం ఏంటంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సో ఆ ఈగతో ప్రాబ్లం ఏంటంటే అది చెత్తని క్రియేట్ చేయదు, కానీ ఉన్న చెత్తని ఒక చోట నుండి ఇంకో చోటకి మోసుకెళ్తుంది. అలా డిసీజ్ స్ప్రెడ్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ సోషల్ మీడియాలో కూడా ఇలాంటి ఈగలు చాలా ఉన్నాయి. అండ్ అవి ప్రాపగెండా క్రియేట్ చేయకపోవచ్చు, కానీ ఆల్రెడీ ఉన్న నెరేటివ్స్ ని తీసుకుని కొంచెం ఎమోషన్, కొంచెం హాఫ్ ఫ్యాక్ట్స్, కొన్ని లీగల్ టర్మ్స్, అలాగే కొంచెం సినిమాటిక్ ఎడిటింగ్ ఇవన్నీ మిక్స్ చేసి లక్షల మంది ముందు సర్వ్ చేస్తూ సునకానందం పొందేస్తూ ఉంటారు. సో ఆ లిస్ట్ లో నుండి ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ఛానల్స్ తులసి చందు అలాగే క్రాంతి వ్లాగర్. ప్రశ్న జోసెఫ్ అరెస్ట్ అయిన తర్వాత ఈ తులసి చందు అలాగే క్రాంతి వ్లాగర్ ఒకటి కాదు, రెండు కాదు, 3 వీడియోస్ చేశారు. అండ్ ఇప్పుడు ఈవిడ యాదవ్ జోసెఫ్ పేరు వాడి మళ్ళీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ వేరే వీడియో చేసింది అనుకోండి. సో మరి వీళ్ళ పాయింట్ ఏంట్రా అని చూస్తే ఆ జోసెఫ్ ఇన్నోసెంట్ అని, పవన్ కళ్యాణ్ నడిచిన బాటలోనే ఈయన ఫాలో అవుతూ ఇవన్నీ చేశాడని, నిజానికి జోసెఫ్ ని క్రియేట్ చేసింది పవన్ కళ్యాణే కదా అని చెప్తున్నారు. అవునా కాదా? చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారా. మతాల మధ్యలో చిచ్చు పెడితే చెప్పు తీసుకొని అటు ఇటు తిప్పి మార్చి కొడతాం కొడకల్లారా. ఇది నేనల్లా, పవన్ కళ్యాణ్ అన్నాడు. అన్నాడా లేదా? పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రసంగాల్లో సగం కూడా రావణం అంత ఎమోషనల్ గా, అంత అగ్రెసివ్ గా ఏమి ఉండదు. అంతకు 100 రెట్ల అగ్రెసివ్నెస్ ని జనాల్లోకి పవన్ కళ్యాణ్ ఇట్లా ప్రవహింపజేశారు. అట్లానే నేను ఇక్కడ రావణ్ చేస్తున్న వ్యాఖ్యల్ని, రావణ్ చేసిన వీడియోల్ని, రావణ్ మాట్లాడిన మాటల్ని ఏ రకంగానూ సమర్థించను. కానీ దీనికి రీజన్ చెప్పాను కదా, ఒక యాక్షన్ కి పుట్టిన ఒక రియాక్షన్. యాక్షన్ లేకపోతే రియాక్షన్ ఉండదు. యాక్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా రియాక్షన్ ఉంటుంది కదా. ఆ రియాక్షన్ ఇక్కడ రావాలని చెప్పి. సో ఇక్కడ మారాల్సింది రావణ్ మారాలి. రావణ్ కంటే ముందు పవన్ కళ్యాణ్ గారు కూడా మారాలి కదా. సో ఇప్పుడు మీ బ్లడ్ బాయిల్ అయిపోయే వీడియో ఒకటి చూపిస్తాను. అసలు పవన్ కళ్యాణ్ గారు అలా ఎందుకు మాట్లాడారు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో మీకు ఇప్పుడు అర్థమైపోతుంది. పవన్ కళ్యాణ్ ని, చిరంజీవిని నరికవతలు పడేసి, పవన్ కళ్యాణ్ గారి లింగం లాస్ట్ కోసుపండుకి నా కొడుకులు ముక్కలు నరికవతలు పడేసి పుట్టించిన నా కొడుకు వచ్చినా ఆపడం తరం కాదు. వైజాగ్ వస్తున్నావు కదా, రా నా కొడక. పవన్ కళ్యాణ్ సైకో వెదవకి చెప్తున్నా, ఒరే సైకో వెదవా, నీకు ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, పెట్టుకొని వెనక బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు, తరచుకు నా కొడక. ఆ డబ్సారికి శ్రీశ్రీ గారు ఎలా బాధపడుతూ రాశాడో, దొంగలంతా కొడుకులు అసలే. ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగలంతా కొడుకులు అసలే ఈ లోకంలో. పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు. నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. ఇక రాజకీయ పరిజ్ఞానం లేని మన పీకే తెలుసు కదా, మన పీకే అంటే మీ భాషలో పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, నా భాషలో అయితే పిచ్చి కుక్క. ఎవడాడు? పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క. ఏమయ్యా పవన్ కళ్యాణ్, పెళ్ళాలని మార్చడం కాదు, నువ్వు పెళ్ళాలని మార్చడం కాదు, ఎన్ని పార్టీలను మార్చావురా బాబు, నువ్వు ఎన్ని పార్టీలు మార్చావు? ఇది వీళ్ళు మాట్లాడింది. ఎవరు వీళ్ళని ఈ దారుణంగా పెంచి పోషించిన వ్యక్తో ఇప్పుడు చూడండి ఒకసారి. నిజంగా ఎక్కడున్నాయండి తనకు విలువలు? నలుగురు పిల్లలు, కొత్త కారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు, 4 ఏళ్లకు ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి పిల్లాన్ని మారుస్తాడు. నేను కూడా చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు తిడతాడు. ఆయన తిట్లే కాదు, నేను నాకు ఎవరి వ్యక్తిగత జీవితంలోకి నేను వెళ్ళను. ఒకవేళ దాన్ని నేను రాజకీయ లబ్ధి కోసం వాడను. నేను తిరిగి చాలా అనగలను. నాకు చాలా బలమైన నోరు ఉంది, గొడవ పెట్టుకోగలను. కాకపోతే దానివల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి అంటే ఖచ్చితంగా పెట్టుకుంటాను. అదే వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఆ సమస్యలు పరిష్కారం అవ్వవు. ఇప్పుడు చెప్పండి, ఎలాంటి ఫీలింగ్ వస్తుంది? ఒక మనిషిని ఎన్ని రకాలుగా తిట్టి కృంగదీయాలో అన్ని రకాలుగా తీశారు. కొంచెమైనా మీకు మానవత్వం అనేది ఉందా? అసలు మనిషి జన్మ ఎత్తారా ఈ రాస్కెల్స్? పర్సనల్ గా మనల్ని ఏమనకపోయినా సరే ఆ మాటలు ర్యాండమ్ గా వింటేనే ఇంత చిరాకు, కోపం వస్తుంటే అవన్నీ పర్సనల్ గా తిట్టించుకుని పడిన వ్యక్తి ఎలా రియాక్ట్ అవుతాడు? సో ఇప్పుడు జరిగిన ఈ అన్యాయానికి రియాక్ట్ అయింది కూడా మీరు తప్పుగా చూపిస్తున్నారంటే ఇంత రాక్షసత్వం ఎలా వచ్చింది మీకు? డబ్బుల కోసం ఎంత నీచమైన పనులైనా చేస్తారా? గుర్తుపెట్టుకోండి, మీ అందరినీ కూడా ఖచ్చితంగా మన లీగల్ సిస్టమ్ శిక్షించి మిమ్మల్ని జైలుకి పంపించి మీ ఆటలు కట్టించే వరకు కూడా నేను మీ మీద ఫ్యాక్ట్ చెక్ అనాలిసిస్ చేస్తూనే ఉంటాను, అది కూడా లీగల్ గానే. అండ్ ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎగ్జాక్ట్ గా ఇవే మాటలు మిమ్మల్ని అంటే నా కొడుకు వచ్చినా ఆపడం తరం కాదు. వైజాగ్ వస్తున్నావు కదా, రా నా కొడక. పవన్ కళ్యాణ్ సైకో వెదవకి చెప్తున్నా, ఒరే సైకో వెదవా, నీకు ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, పెట్టుకొని వెనక బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు, తరచుకు నా కొడక.
ఆ డబ్సారికి శ్రీశ్రీ గారు ఎలా బాధపడుతూ రాశాడో దొంగ లంచ కొడుకులు అసలే ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగ లంచ కొడుకులు అసలే ఈ లోకంలో. పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. ఇవే మాటల్ని తులసి చందుని, క్రాంతి బ్లాగర్ని, ఆ ప్రశ్న జోసఫ్ గారిని, ప్రకాష్ రాజ్ని, మహువా మీడియా ఛానల్ వాళ్ళని, అలాగే ఇంకా వీడికి సపోర్ట్ చేస్తూ కేవలం పవన్ కళ్యాణ్ ని బ్లేమ్ చేస్తూ గేమ్స్ ఆడుతున్నా ఆడా లేదు మగా లేదు ప్రతి ఒక్కలని అంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఒక మనిషి తనను తాను డిఫెండ్ చేసుకోవడం కోసం మాట్లాడిన మాటలు కూడా తప్పేనా? రౌడిజం చేస్తున్నారా మీరు? దీని అంతటిని వెనకొని నడిపించే వ్యక్తి ఎవరో మాకు తెలియదు అనుకుంటున్నారా? వైఎస్ జగన్ గారు ఓపెన్ గా సపోర్ట్ ఇస్తున్నా కూడా జనాలు ఇంకా అర్థం చేసుకోలేనంత పొజిషన్ లో ఉన్నారనుకునే తెంగరోళ్ళకి మనం ఇంకేమని చెప్తాం? వస్తాయి, అన్ని లింకులు బయటకు వస్తాయి. వెల్ఫేర్ అని చెప్పి కొంతమంది చేసిన అద్భుత కార్యాలు బయటకు వస్తాయి. హిందువులకి ఓపెన్ గా మీరు చేసిన బ్యాక్ స్టాబింగ్ విషయాలు బయటకు వస్తాయి. వాలంటీర్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని ప్రతి ఒక్కల పర్సనల్ డేటాని తీసుకుని ఆ డేటాని ఎక్కడెక్కడికి పంపించారు, దాంతో ఏమేం చేశారు అది బయటకు వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ లెఫ్ట్ ఎకోసిస్టమ్ తో చేతులు కలిపి ఎలాంటి నీచ రాజకీయాలు మీరు ఆంధ్రాలోనూ కాకుండా తెలంగాణలో కూడా చేస్తున్నారో అన్ని ఒక్కొక్కటిగా బయటికి వస్తూనే ఉంటాయి. అండ్ జనాలకి నిజాలు తెలిసేలా నేను చేస్తాను. అండ్ అలా చేయకపోతే నా పేరు వినయ్ రెడ్డియే కాదు. ఏంటి షాక్ అయ్యారా? అవును, నా క్యాస్ట్ రెడ్డియే. కానీ అది సర్టిఫికేట్ లో క్యాస్ట్ కాలమ్ ని ఫిల్ చేయడానికి తప్పితే దానికి ఎటువంటి ఇంపార్టెన్స్ కూడా లేదు. కులం పేరుతో నీచ రాజకీయాలు చేసే ఎవరైనా సరే, అది చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా సరే, నేను తప్పుని తప్పుగానే చూపిస్తాను. సో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలే ఇలాంటి విషయాల్లో విద్వేషాలు రెచ్చగొట్టి పనులు చేస్తున్నారా అంటే నో, అందరూ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ నేను వీళ్ళందరి మీద కూడా వీడియోస్ ఒక్కొక్కటి ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాను. అండ్ నేను ఇలా చేయడానికి రీజన్ ఒకటే, ఫస్ట్ మనం అంతా ఇండియన్స్, ఆ తర్వాతనే నీ రాష్ట్రం, నీ ఊరు, నీ పేరు ఉండాలి. ఈ ఐడియాలజీ ప్రతి ఒక్కడి మైండ్స్ లోకి చొచ్చుకుపోయేంత వరకు నేను ఇలాగే మాట్లాడుతూ ఉంటాను. మీ కులాన్ని ప్రేమించుకుంటావా? ప్రేమించుకో. నీ గ్రూప్ ని నువ్వు డెవలప్ చేసుకుంటావా? చేసుకో. కానీ అలా అని చెప్పి దాన్ని యూజ్ చేసుకుని పక్క వాళ్ళని తప్పు పట్టడం లేదా తక్కువ చేయడం ఇలాంటివి చేస్తే మాత్రం నేను ఖచ్చితంగా దానికి అగేన్స్ట్ గా నిలబడతాను. నా వరకు మాత్రం నేను ఓపెన్ గా చెప్పాలంటే నేను ఆల్వేస్ బిగ్గర్ పిక్చర్ ని మాత్రమే చూస్తాను. మీరేమన్నా చేసుకోండి, బట్ మీ వల్ల నా దేశ ప్రజల సమగ్రత, ప్రశాంతత ఇవన్నీ దూరం అవుతున్నాయని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నేను క్వశ్చన్ చేస్తాను. సో ఇంక ఈ జోసఫ్ గడ్ విషయానికి వస్తే వీళ్ళు ఏమంటున్నారు? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని తొక్కేస్తున్నారా? ఇలా అని చెప్తూ ఆర్టికల్ 19(1)A ని ఓ స్క్రీన్ల మీద చూపించేసి దిస్ గ్యారంటీస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని చెప్తున్నారు. బానే ఉంది. అదే నోటితో ఆర్టికల్ 19(2) గురించి కూడా కరెక్ట్ గా వీడికి అప్లై అవుతుందా లేదా అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? బేసిక్ ఈ ఆర్టికల్ 19(2) ఏం చెప్తుంది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది అన్లిమిటెడ్ కాదు, దానికి లిమిట్స్ ఉంటాయి. స్టేట్ కనుక ఒక వ్యక్తిని తన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వాడి వేరే వాళ్ళని అబ్యూస్ చేస్తున్నారని తెలిసినా, సొసైటీలో ఉన్న ఆర్డర్ని డిస్టర్బ్ చేస్తున్నారని తెలిసినా వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు మరి ఈ ఆర్టికల్ 19(2) అనేది ఈ జోసఫ్ కి అప్లై అవుతుందా లేదా అని మన కంత్రి బ్రోని అడుగుదాం. చెప్పండి కంత్రి గారు, ఈ ఆర్టికల్ 19(2) అనేది మన జోసఫ్ గారికి అప్లై అవుతుందా? ఆర్టికల్ 2 అప్లై అవుతుందా? ఇక్కడ మెయిన్ గా చూడాల్సింది రావణ్ యూజ్ చేసిన చాయిస్ ఆఫ్ వర్డ్స్. ఇవి ఎవరికి గొడవలు పెట్టేలా కానీ, మతాలని రెచ్చగొట్టేలా కానీ, లేదా రెండు వర్గాలని వైలెన్స్ వైపు పుష్ చేసేలా కానీ లేవు ఆ పర్టికులర్ స్పీచ్ లో. కానీ డిఫమేటరీగా ఉన్నాయంటే మన ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో డిఫమేటరీకి మీనింగ్ ఎప్పుడో మారిపోయింది అనేది నా ఉద్దేశం. ఓయమ్మా చాలా చిన్న సెకల్ ఎవరా నీలో నా బట్ట వాడికి అప్లై అవుతుందా లేదా అని చెప్పరా అంటే ఏపీలో అద్దాలు మారిపోయాయి, రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు అని ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంట్రా? వీళ్ళంతా ఇంతే, వీళ్ళేది స్ట్రైట్ గా చెప్పరు. నన్ను అడిగితే అది ఖచ్చితంగా అప్లై అవుతుంది. ఒకటి చూడండి, వీళ్ళు పావు గంట అరగంట సేపు ఈ జోసఫ్ గడ్ మీద సింపతి వచ్చేలా వీడియోస్ చేస్తున్నారు. కానీ ఒక్కళ్ళైనా ఈ ఎఫ్ఐఆర్ గురించి నిజంగా అందులో ఏ బేసిస్ మీద కేసు ఫైల్ చేశారు, అందులో ఏ సెక్షన్స్ ఎందుకు ఇంప్లిమెంట్ అవుతున్నాయని మాట్లాడుతున్నారా? లేదు. కావాలని ఏదో పవన్ కళ్యాణ్ గారిని తిట్టేస్తే యూఏపీఏ సెక్షన్ వేశారు, దేశద్రోహిగా ముద్ర వేసేశారు అని ఒక ఫేక్ డ్రామాని క్రియేట్ చేస్తున్నారు. ఏంటో వరుసగా తప్పుడు కేసులు పెట్టి 4 సార్లు కోర్టు బెయిలిస్తే యూఏపీఏ వాడి ఒక యూట్యూబర్ని రిమాండ్లోకి పంపిస్తారా? అంటే యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహం. వెరీ గుడ్. అండ్ వీళ్ళ వెనకాల తోకలన్నీ కూడా సేమ్ స్క్రిప్ట్ ని వాడుతున్నారు, చీప్ చిల్లరగాళ్ళు. కానీ ఒకసారి ఎఫ్ఐఆర్ ని చూడండి, ఇందులో ఎందుకు అరెస్ట్ చేశారనేది చాలా క్లియర్ గా ఉంది. సిపిఐ మావోయిస్ట్ అనే ఒక బ్యాండ్ నక్సలైట్ పార్టీని బాగా గొప్పది అని గ్లోరిఫై చేస్తూ కొన్ని వందల మంది జవాన్లని, పోలీసులని, సివిలియన్స్ ని అంటే మామూలు ప్రజల్ని సైతం వదలకుండా వాడి మూర్ఖపు ఐడియాలజీతో చంపుకుంటూ వెళ్ళిపోయిన ఒక వ్యక్తిని గిరిజనుడు అని చెప్పేసి ఒక అమాయకుల్లాగా, విక్టిమ్ లాగా, అలాగే ఒక హీరో లాగా పోర్ట్రే చేస్తూ వాడేదో ప్రజల కోసం పోరాడే యోధులాగా పోర్ట్రే చేస్తున్నారు. నిజానికి మన గవర్నమెంట్ మన సేఫ్టీ కోసం వాడిని ఎన్కౌంటర్ చేసిన పోలీస్
పోలీసులని గవర్నమెంట్ ని మాత్రం వీళ్ళు తప్పు పడుతున్నారు. ఈ రకంగా ఒక మొత్తం నెరేటివ్ ని బిల్డ్ చేసి యూత్ మైండ్స్ లో ఈ నక్సలైట్ ఐడియాలజీని నింపుతున్నారు. వీళ్ళ గోల్ సింపుల్, అందరినీ సిస్టమ్ కి అగేన్స్ట్ గా తయారు చేయడం, ఉన్న సిస్టమ్ ని బ్రేక్ చేయడం, వీళ్ళు ఎవరిని పవర్ లోకి తీసుకురావాలనుకుంటున్నారో వాళ్ళని ఆ అంబరానికి ఎక్కించడం. ఇదే వాళ్ళ గోల్. దానికోసం ఎంత నీచానికైనా దిగజారుతారు, లేని సమస్యలను సృష్టిస్తారు, లేని కులాలను పుట్టిస్తారు, ఏవైనా చిన్న చిన్న సమస్యలుంటే వాటిని 100 రెట్లు పెద్దవి చేసి చూపిస్తారు. అండ్ నేను ఇంకో ప్యాటర్న్ అబ్జర్వ్ చేశాను. వీళ్ళందరూ కూడా నిజానికి ఒక 10-20 మందో కాదు, 100 మంది దీనికోసం వర్క్ చేస్తున్నారు. అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క సెక్షన్ తీసుకున్నారు. ఒకళ్ళేమో జియో పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ బురద జల్లుతున్నారు, ఇంకొకళ్ళు లోకల్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారు, అండ్ ఇంకో గ్రూప్ వచ్చేసి కావాలని ఫెమినిస్ట్లని అట్రాక్ట్ చేసుకుని లేనిపోని ఇష్యూస్ ని తెప్పించి వాళ్ళకి ఇరిటేషన్ తెప్పించి వాళ్ళలో ఉన్న ఆ ఫ్రస్ట్రేషన్ ని వీళ్ళు లెవరేజ్ గా తీసుకుని ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు. అండ్ అల్టిమేట్లీ ఏం జరుగుద్దిరా అంటే వచ్చిన ఫాలోవర్స్ అందరికీ కూడా మళ్ళీ సేమ్ ఐడియాలజీని ఎక్కిస్తూ ఉంటారు. ఇలా ఒక పెద్ద గ్రాండ్ ప్లాన్ వేసి కూర్చుని మొత్తం కథ నడిపిస్తున్నారు. సో ఇందులో ఒక్కొక్క ఎలిమెంట్ గురించి ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది కూడా నేను ఫ్యూచర్ లో ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను. బట్ కమింగ్ టు ద పాయింట్, ఈ ప్రశ్న జోసెఫ్, తులసి చందు లాంటి వాళ్ళందరూ కూడా ఈ నక్సలైట్ ఐడియాలజీని ప్రమోట్ చేసుకుంటూ సోషల్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు. అండ్ ఇందులో ప్రశ్న జోసెఫ్ అనేవాడు అడ్డంగా వీడియోతో దొరికిపోయాడు కాబట్టి వాడిని అదుపులోకి తీసుకున్నారు. అండ్ ఇది ఫ్యాక్ట్. అంతేకాని ఈ ఎఫ్ఐఆర్ లో అసలు మ్యాటర్ పక్కన పడేసి ఏదో సింపుల్ గా పవన్ కళ్యాణ్ అనేసారు, సో అతని మీద యూఏపీఏ సెక్షన్ ఫైల్ చేసేసారని సింపుల్ గా పోర్ట్రే చేసేస్తే మీ అంత దండుపాల్యం గాలి ఇంకెవరో ఉండరు. అలాంటి వాళ్ళు మీకు ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో, ఎక్స్ లో, థ్రెడ్స్ లో ఇంకెక్కడైనా కనబడితే రిపోర్ట్ కొట్టేయండి. ఈ ప్రశ్న జోసెఫ్ గారిని ఎవరూ కావాలని ఫ్రేమ్ చేసింది లేదు, ఆర్ ఇతను అమాయకుడు కాదు. బ్యాక్గ్రౌండ్ లో ఇతను అండ్ ఈ లెఫ్ట్ బ్యాచ్ అంతా కలిసి చేసుకుంటూ అతన్ని ఈ స్టేజ్ కి తీసుకొచ్చారు. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అందులో ఎవడెవడు బ్యాక్స్ ఉన్నాయనేది ఎన్ఐఏ వాళ్ళు ఎలాగో ఇందులోకి ఎంటర్ అయ్యారని న్యూస్ వచ్చింది కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. సో ఈ జగన్ గారి భజన అలాగే కమ్యూనిస్ట్ భజన చేసే బ్యాచ్ అంతా కూడా ఇంక తెగేదాకా ఈ విషయాన్ని లాగకపోవడమే మంచిది, తర్వాత మళ్ళీ మీకే నష్టం. తులసి చందు గారి మీద కూడా ఈ నక్సలైట్స్ మీద సింపతి చూపిస్తూ వీడియో చేశారని, అలాగే ఆపరేషన్ సింధూర్ టైంలో ఆ టెర్రరిస్టులని వదిలేసి మన ఫోర్సెస్ ని తప్పు పట్టారని ఆరోపణలు ఉన్నాయి. అండ్ ఆ ఆరోపణలు ఎంతవరకు నిజం, అండ్ ఆవిడ ఎందుకు అలా చేసింది, అండ్ అది నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ కిందకి వస్తుందా రాదా, ఇఫ్ వస్తే ఎలాంటి సెక్షన్స్ అప్లై అవుతాయి, అండ్ ఈవిడ ఇంకేమైనా చేసిందా అని ఇలాంటి అన్ని విషయాల మీద కూడా నేను రీసెర్చ్ చేసి ఒక వీడియో ఖచ్చితంగా చేస్తాను. మీన్ వైల్ అసలు ఈవిడ టెక్నిక్లు ఎలా ఉంటాయి, ఈవిడ ప్రాపగెండా ఎలా స్ప్రెడ్ చేస్తుంది అని మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నేను ఈవిడ మీద చేసిన వీడియోస్ అన్ని చూడండి, మీ మైండ్ బ్లో అయిపోద్ది. ఇక క్రాంతి వ్లాగర్ గారి విషయానికి వస్తే ఆయన మీద యాక్చువల్లీ ఇంకా చాలా అద్భుతమైన స్పెషల్ వీడియో రాబోతుంది. అందులో ఈ కళాకారుడి యొక్క టాలెంట్స్ అన్ని కూడా బయటపడబోతున్నాను. సో ఖచ్చితంగా దానికి మీరు రెడీగా ఉండాలి. ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం నా ఇంటెంట్ ఏంటో మీకు చెప్పడం కోసం, అండ్ ఆల్సో ఎఫ్ఐఆర్లో ఉన్న డేటా మీ దాకా చేరడం కోసం. అండ్ ఇంకొక మ్యాటర్ వినపడుతుంది, అదే టీడీపీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఉంది అని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు, అండ్ చాలామంది జనాలు కామెంట్స్ చేస్తున్నారు. సో దాని సంగతి ఏంటి, అందులో ఎంతవరకు స్కోప్ ఉండొచ్చు అనే ఒక ప్రాబబిలిటీ చెక్ని మనం నెక్స్ట్ వీడియోలో కూడా చేద్దాం. నేను ఎలాంటి రిస్కులు చేస్తున్నానో మీలో చాలా కొంతమందికి అర్థమవుతుంది. సో ఆ కొంతమంది గుర్తుపెట్టుకోండి, ఈ ఛానల్ ఎప్పటి వరకు ఉంటుందో నాకు తెలియదు, బట్ అన్నంత వరకు కూడా నేను ఈ పని చేస్తూనే ఉంటాను. కాబట్టి నా పేరు గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ జూమ్ వినయ్ సైనింగ్ ఆఫ్.